హాయ్ అండి. ప్రపంచంలో రకరకాల మనుషులు, రకరకాల మోసాలు, రకరకాల అన్యాయాలు జరుగుతుంటాయి. వాటిలో నేను కొన్నిటిని నమ్మను, నమ్మినా కూడా ఇవ్వను. అదేంటో చూసేయండి. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే పేరు. సో ఈరోజు మన ఛానల్లో కొన్ని నిజాలండి. అంటే నేను కొన్ని తప్పులు చేశాను, ఆ తప్పులను సర్దిద్దుకున్నాను. సో సర్దిద్దుకొని ఇలాంటి వాళ్ళకు మాత్రం ఎప్పుడే కానీ నేను డబ్బు సహాయం అనేది చెయ్యటం మానేశాను. దేవుడి పేరు చెప్పని, ఏ పేరైనా చెప్పండి, కానీ సహాయం చేయటం అనేది మానేశాను. ఎందుకు అంటారా? నాకు పెళ్ళైన కొత్తల్లో నేను ఒక అతను ఇంత పెద్ద బుక్ పట్టుకొని వచ్చేవాడు. అనాథ శరణాలయంకు నేను డబ్బు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తానండి అని. సో 92 నుంచి 99 వరకు, అంటే మేము క్వార్టర్ షిఫ్ట్ అయినా సరే అతను ఆ ఏరియాలో కూడా వచ్చేవాడు. సో నేను మనీ అనేది ఇచ్చేదాన్ని. అప్పుడు మనీ అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, మ్యాక్సిమం 50 రూపాయలు. అంటే 50 రూపాయలు ఇచ్చామంటే 500 ఇచ్చినట్లు సమానము. సో నేను సరే పేదవా పిల్లలకి ఇస్తాడు కదా అని ఇచ్చేసేదాన్ని. సో 1999లో నాకు 2 వీలర్స్ కొనిచ్చారు. బాబు పాపను ఎక్కడైనా తీసుకెళ్ళాలి అంటే ఒకసారి మాకు దగ్గరలో ఉన్న కాంప్లెక్స్కి వెళ్ళాను. అప్పుడు అతను సిగరెట్ తాగుతూ పక్క వాళ్ళతోటి డిఫరెంట్గా మాట్లాడటం విన్నాను. అంతేనండి. సో ఇలాగ తాగే ఇలాగ మాట్లాడే వాళ్ళు పేద పిల్లలకి ఏమి హెల్ప్ చేస్తారో అనేసి ఇక ఆ రోజు నిర్ణయించుకున్నాను, అతనికి ఇక వచ్చిన మనీ ఇవ్వకూడదు అనేసి. సో అతను 2-3 సార్లు వచ్చారు, ఏదో చెప్పారు, కానీ ఇకైతే మనీ ఇవ్వలేదు నేను. అలాగే ఇంకొకటి, దేవుడు అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాము, కొద్దిగా హెల్ప్ చేస్తాం దేవుడు పేరు చెప్పినప్పుడు. సో స్టార్టింగ్ నేను దేవుడు ఎవరో బాబా కని అదని ఇదని అంటే ఇచ్చేదాన్ని. 10 రూపాయలు, 20 రూపాయలు అలా ఇచ్చేది. చెప్పాను కదండి, 10, 20 ఆ టైంలో చాలా ఎక్కువే. ఆ తర్వాత నుంచి 500కు తక్కువ ఎవరు తీసుకోవట్లేదులేండి. 100 రూపాయలు ఇవ్వండి ఎవరు కూడా అప్పట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు, ఎవరు ఈ టెంపుల్కు సంబంధించిన వాళ్ళు. సో ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే అలా ఇచ్చేదాన్ని. మళ్ళీ ఈ క్వార్టర్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఇలాగే వచ్చేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చేస్తున్నాము, టెంపుల్ పుట్టినరోజు, ఈరోజు టెంపుల్ కట్టిన రోజు అంటే సరేలే అనేసి ఇచ్చేదాన్ని. 500 వరకు ఇచ్చేదాన్ని. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు రియల్ వాళ్ళు కాదు, టెంపుల్ కట్టించిన వాళ్ళు వేరు. వీళ్ళు ఒక 5-6 మంది వచ్చేసరికి ఆటోమేటిక్గా నమ్ముతాం మనము, నిజమేనే టెంపుల్కు అన్నదానం చేస్తారు కదా, మనం ఎలాగో అన్నదానం చెయ్యం కదా, వాళ్ళన్నా చేస్తే మంచిది పూజ అనేసి ఇచ్చేసేదాన్ని. ఆ తర్వాత నాకు తెలిసింది వాళ్ళు రియల్ వాళ్ళు కాదు, ఆ పేరు పెట్టుకొని వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకొని వాళ్ళు పంచుకుంటారు అనేసి తర్వాత తెలిసింది. సో అప్పటి నుంచి వాళ్ళు వచ్చినా కూడా ఇవ్వటం మానేశాను. ఇక నెక్స్ట్, ఇలాగే ఇంటి దగ్గర చందాలకు వస్తూ ఉంటారు. ఏది వినాయకుని పెట్టాము అది ఇది అని వస్తూ ఉంటారు. చాలా వరకు వాళ్ళకు కూడా ఇవ్వను. ఇక ఒకసారి ఏమైంది అంటే, మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఒక కాళ్ళు లేని అతను 3 చక్రాల బండి వేసుకొని ఒక అమ్మాయితోటి వచ్చేవాడు. అతను క్రిస్టియన్. వచ్చి అందరి దగ్గర బట్టలు గ్యాదర్ చేసేసుకొని, డబ్బు ఎవరన్నా ఇస్తే తీసుకొని, బియ్యం ఎవరన్నా ఇస్తే తీసుకొని వెళ్ళేవాడు. మేము అక్కడ అనాథలకు ఇస్తామమ్మా, గుడ్డి వాళ్ళకి ఇస్తామమ్మా అనేసి, సరేలే ఇస్తారు కదా అని నేను అంటే 6 మంత్స్కి ఒకసారి వచ్చేవాడు అతను. 6 మంత్స్కి ఒకసారి పిల్లల బట్టలు నా చీరలు అన్నీ పక్కన పెట్టేసి వస్తే ఇచ్చేసేదాన్ని. తర్వాత తెలిసింది వాడు నెంబర్ 1 ఫ్రాడ్ అనేసి. ఈ మంచి బట్టలన్నీ అమ్మేసుకుంటాడు, బియ్యం అమ్మేసుకుంటాడు, తాగుతాడు, అమ్మాయిలను హింసిస్తాడని తెలిసింది. అంతే. వాడు 4-5 సార్లు వచ్చాడు, ఇంకా ఇవ్వనని మొహమాటం లేకుండా చెప్పాను. సో ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత యాక్చువల్గా నేను ఏం చేసేదాన్ని అంటే, మా పిల్లల బర్త్డే, మ్యారేజ్ డేలకు సిటీలో కొద్దిగా మంచి పేరున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనీ డొనేట్ చేసేదాన్ని. కానీ
తర్వాత ఇంకా అక్కడ కూడా వెళ్ళటం మానేసాను. ఎందుకంటే అక్కడ మనలాంటి వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు వాళ్ళకు డొనేట్ చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ కాబట్టి. సో అలాగే బట్టలు కూడా ఒక ఎన్జిఓకి ఇచ్చేదాన్ని. ఆ ఎన్జిఓ ఆవిడ ఫారిన్కి వెళ్ళిపోవటము, ఇక్కడ నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అంత ఫ్రాడ్ చేశారని తెలిసింది. సో అది మానేశాను. ఇంకా ఆ తర్వాత ఏం చేశాను అంటే చాలా వెదికి ఇక ఇలాంటి వాళ్ళకు ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయి, ఇంకొకటి మనం ఓల్డేజ్ హోమ్లో శారీస్ అని ఇస్తాం, మన దగ్గర మంచి శారీస్ అన్ని. పాపం ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారని ఇస్తాము. ఆ శారీస్లో కూడా మంచి శారీస్ అన్ని వీళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు తీసుకెళ్ళిపోతారంట. ఏవో పాత శారీస్ వీళ్ళకి ఇస్తారని అది తెలిసింది. సో అవి మానుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ఒకే ఒక హెల్ప్ ఏమంటే, మా ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినా ఆదుకుంటాను, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చినా హెల్ప్ చేస్తాను. ఇక నేను ఇప్పుడు అన్నీ వదిలేసి ఈవెను టెంపుల్లకు వెళ్ళినా సరే నేను దక్షిణ వేయటము 10 రూపాయలు వేస్తాను. 200 నుంచి 500 హుండీలో వేస్తాను. ఎందుకంటే టెంపుల్ డెవలప్మెంట్కు అంటే మరి పునరుద్ధరణ చెయ్యటానికి ఆ మనీ పనికి వస్తుంది అనేసి సో హుండీలో వేస్తున్నాను. పంతులకు ఎలాగో జీతం ఇస్తారు, సో మనలాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు అనేసి పంతులకు ఒక 10-20 రూపాయలు వేస్తాను తప్ప హుండీలో మాత్రం డబ్బు అనేది ఎక్కువ వేస్తాను. ఇక ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పేది, వీళ్ళందరికీ నేను కట్ చేసేసాను, మనీ కట్ చేశాను. అంటే దేవుడి పేరు చెప్పుకొని వచ్చేసి ఇలాగ పేద పిల్లల పేర్లు చెప్పుకొని వచ్చేసి ఇలాగ అంత మోసం చేసే వాళ్ళకి అందరికీ 10 రూపాయలైనా మనం కష్టపడలేదండి. సో అది మంచికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రాడ్ వాళ్ళకు వెళ్ళటం వల్లనండి మనం సంపాదించింది అంటే వేరే వాళ్ళకు, చెత్త వాళ్ళకు, చెడు వాళ్ళకి ఇస్తుంటే బాధ వేస్తుంది. ఇంకొకటి చెప్పనా, నాకు సెక్టర్ 3లో ఒక ఆవిడ పరిచయం అయ్యారు. పూజలు పునస్కారాలు బాగా చేస్తారు. సో తిరుపతి లేకపోతే కల్కి భగవాన్ ఇలా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మేము వెళ్తున్నాము, కొద్దిగా మనీ ఇస్తే మీరు మీ పేరు మీద అక్కడ హుండీలో వేస్తాం, అర్చన చేస్తామంటే సరే నమ్మకము, అంత భక్తురాలు కదా అని ఇచ్చేదాన్ని. 100-200 ఇచ్చేదాన్ని. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు చాలా పొదుపర్లు, మన దగ్గర తీసుకున్న డబ్బుతోటి వాళ్ళ ఖర్చులన్నీ కంప్లీట్ చేసుకొని వస్తారని. సో అది తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళకు కూడా మొమాటం లేకుండా ఇవ్వనని చెప్పేసేదాన్ని. సో వాళ్ళను కట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ నేను హెల్ప్ అనేది ఎవరికి చేస్తున్నా, మా బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేకి కానీ, మా నాన్న మా మామయ్య పోయినా అంటే డెత్ యానివర్సరీకి కానీ ఎవరికి హెల్ప్ చేస్తున్నానంటే, ఇక్కడ మాకు దగ్గరలో ఒక ఎయిడ్స్ వచ్చి పిల్లలు వదిలేసి కొంతమంది తల్లిదండ్రులు చనిపోయారు, కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోయారు. సో అనాథలైన ఎయిడ్స్తో ఉన్న పిల్లలు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళల్లో కూడానండి మనలాంటి వాళ్ళు హెల్ప్ చేయటం వలన చదువుకొని మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యి బాగా ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే చిన్నపిల్లలంతా అంటే 5th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ ఇంటర్ వరకు ఇక్కడే ఉంటారు. సో వాళ్ళకు నేను హెల్ప్ చేస్తున్నాను. మా బర్త్డేలకు కానీ మ్యారేజ్ డే కానీ ఏదైనా సరే ఫుడ్ ఇస్తున్నానండి. ఫుడ్కి అమౌంట్ కడుతున్నాను. ఎందుకంటే నేను డబ్బు ఇచ్చాను అనుకో, స్టార్టింగ్ డబ్బే ఇచ్చేదాన్ని, కానీ తర్వాత తెలిసింది వాళ్ళకు మంచి ఫుడ్ కేవలం మనం పెడితేనే అందుతుంది, లేదంటే మనం ఇచ్చే డబ్బుతోటి వాళ్ళు ఆ ఇయర్ అంతా ఏదోలాగా సర్దుతారా అనేసి. సో అందువల్ల నేను వీళ్ళకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను. చెప్పాను కదా, నా చుట్టుప్రక్కల ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళ బాధల్లో ఉంటే ఇస్తాను. అలాగే ఉన్న వాళ్ళకు నేను హెల్ప్ చెయ్యను. అది బంధువులు కానీ ఎవరైనా సరే ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయండి. మనం ఉన్న వాళ్ళకు 10 రకాల పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే వెళ్ళేటప్పుడు ఏ 2 కూరల్లో అయినా సరే ఏదో ఒక లోపం చూపించి ఒక మాట అనేసి మనల్ని బాధ పెట్టే వెళ్తారు. కానీ అదే లేని వాళ్ళని పిలిచి మీరు 2 కూరలు కూడా వద్దు, పచ్చడన్నము ఇంత మజ్జిగన్నం పెట్టండి, నిండు 100 ఏళ్ళు ఉండాలి అని దీవిచ్చి వెళ్తారు. సో ఉన్న వాళ్ళకు కూడా నేను హెల్ప్ చెయ్యను. లేని వాళ్ళకి చెప్పండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. అది జెన్యూన్గా, లేని వాళ్ళైనా జెన్యూన్గా ఉంటే హెల్ప్ చేశాను. ఓకేనండి, చూశారు కదా, కరాఖండిగా చెప్పేశాను నేను ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చెయ్యను అనేసి. ఇంకొకటి చెప్పటం మర్చిపోయాను, మేము ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు ఒకరు ఏం చేశారంటే ఏది ప్లస్ సమ్ జర్నల్ము మేము మాది
టీవీ ఉంది అది ఇదని వచ్చి మా వారితో ఏవేవో చెప్పేసి ఎన్జిఓ అని అది ఇదని చెప్పి ఇంకా ఫైనల్గా మనీ అడగటానికి వెళ్ళే టయానికి డౌట్ వచ్చి మా అమ్మాయిని పంపించాను. డాడీ ఏదో బోల్తా పడుతున్నారు వెళ్ళు అనేసి. సో మా అమ్మాయి వెళ్ళింది. వాళ్ళు ఏదో మనీ అడిగితే తను ఇవ్వలేదు. ఫోన్ నెంబర్ తీసుకుంది. నేను తర్వాత మీకు పంపిస్తానులేండి అనేసి ఫోన్ నెంబర్ తీసుకుంది, కానీ పంపించలేదు. సో అక్కడక్కడ మనకు ఇలాంటి వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు. కొద్దిగా మనం జాగ్రత్తలో ఉండాలి. ఎందుకంటే చెప్పేది మనం కష్టార్జితము మంచికి వెళ్ళినా పర్వాలేదు, కానీ చెడ్డవాళ్ళ చేతిలో మన కష్టార్జితం ₹1 పడినా వేస్టేనండి. సో ఇది నేను ఎవరికి మాటలు లేకుండా మారిపోయి ఇవ్వనని చెప్తున్నాను. సో ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీ లక్ష్మిని. బాయ్ అండి.